నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. కాకరకాయ కర్రీని చేదు లేకుండా ఎంతో రుచికరంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలని బాగా కడిగి కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కాకరకాయలని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే చాలాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి మూత తీసి చూస్తే ఇలా ఫ్రై అయి ఉంటుంది. దీంట్లో 2 పచ్చిమిరపకాయలకు చిన్న ఆనియన్ వేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉడికి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా ఉడికి ఉంటుంది. దీంట్లో ఒక టొమాటో, కొంచెం కారం పొడి, ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేదు లేని కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది.